హాయ్, గుడ్ ఈవినింగ్ మై డియర్ స్టూడెంట్స్. దిస్ ఇస్ సురేష్ బాబు. సోషియాలజీ సురేష్ బాబు పేరు మీద మనం ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించుకున్నాం. అందులో భాగంగా ప్రధానంగా ఇప్పుడు తెలంగాణలో రాబోతున్నటువంటి మున్సిపల్ పోస్టులు ఏవైతే ఉన్నాయో దాంట్లో ప్రధానమైనటువంటి చట్టమైనటువంటి మున్సిపల్ చట్టం 2019 గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంత మునుపు ప్రీవియస్ వీడియోలో కొంతవరకు ఫస్ట్ చాప్టర్ దానికి సంబంధించినటువంటి నిర్వచనాలు అనేవి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. చాలా మంచి రెస్పాన్స్ ఉన్నది. సో ఇంకెవరైనా దీనికి సంబంధించిన యాక్ట్ చాలామంది కామెంట్స్లో తెలియజేస్తున్నారు. వాళ్ళకి నేను పర్సనల్గా మెయిల్ ఐడికి నేను పంపిస్తున్నాను. డిస్క్రిప్షన్లో పెట్టమని, లింక్ పెట్టమని చాలామంది అడుగుతున్నారు. సో థింగ్ ఏంటంటే మనం పోయేది గవర్నమెంట్ ఉద్యోగాలకు. సో లక్షలో రాస్తే 100లో క్వాలిఫై అయిపోతే లాస్ట్ మనకి పోస్ట్ వచ్చేసరికి 1 year 2 year అవుతుంది. సో ఇది ఏంటి అంటే ప్రయత్నము చాలా నీడీ, అంటే అత్యవసరం ఉన్న వాళ్ళు, ఖచ్చితంగా జాబ్ కొట్టాలనుకున్న వారికి ప్రత్యేకంగానే తీసుకోవాలి. మెటీరియల్ కలెక్ట్ చేసుకోవాలి, నోట్స్ రాసుకోవాలి, క్లాసెస్ వినాలి. ఇదంతా అయిపోయిన తర్వాత ఎగ్జామ్ పోవాలి. అంతేగాని ఏదో ఫ్రీ ఆఫ్ కాస్ట్ లాగా ఏవో వస్తున్నాయి కదా అని చెప్పేసి తీసుకునేటువంటి, అది మీ దగ్గర యాక్ట్ ఉండొచ్చు కానీ దాంట్లోంచి నేరుగా ప్రశ్నలు వస్తే మీరు చేసే అవకాశం చాలా తక్కువ. అట్లా అనుకుంటే రాసిన వాళ్ళందరికీ ఉద్యోగాలు రావాలి, అలా ఉండదు. ఏదైనా మనం కష్టపడితేనే వస్తుంది. సో చాలామంది అంటున్నారు ఇది చేయండి అది చేయండి అని. బేసికల్గా మనం నేర్చుకునేటువంటి గుణం ఉంటే మాత్రమే గవర్నమెంట్ ఉద్యోగంలో మనకు ఒక ఉద్యోగం ఉంటుంది. సో ఆ నేర్చుకోవాలనే తత్వము, సీరియస్ ఆస్పిరేషన్, అంటే సాధించాలనే తపన, ఇవన్నీ మనం ముందుగా బుక్స్ కలెక్ట్ చేసుకోవడానికి, దాన్ని అర్థం చేసుకోవడానికి ఉంటుంది. ఎక్కడ ఉన్నాయో విధిగా మనం చేసుకోవాలి. తెలుగు అకాడమీ బుక్స్ కావచ్చు, ఇతరత్ర ఏ బుక్స్ అయినా కావచ్చు. సో మనం విధిగా కలెక్ట్ చేసుకోవాలి. సో అది మనం ఓన్ నోట్స్ రాసుకున్నప్పుడు మాత్రమే మనం దాన్ని విజయం సాధించడానికి 100% అవకాశం ఉంటుంది. సో జిరాక్స్లు, ఇక ఈ పీడిఎఫ్లు, ఇవన్నీ జనరల్గా ఎక్కడైనా దొరుకుతాయి. కానీ అది అందులో మనం ఎంత నేర్చుకున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకే పర్సనల్గా ఎవరైతే నాకు మెసేజ్ చేస్తారో వాళ్ళకి మాత్రమే నేను డైరెక్ట్గా రిప్లై ఇవ్వగలుగుతాను. మీరు 100 మంది వచ్చినా 200 మంది వచ్చినా నేను ఈవినింగ్ పూట అయినా కానీ, 1 గంట టైం అయిపోయినా కానీ మీకు సర్వీస్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. సో నా పర్సనల్ టైము అనేది లేకుండా వర్క్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. రైట్, ఈ ప్రయత్నాన్ని అందరూ అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. ఇక ముందుకెళ్దాం. బేసికల్గా కామెంట్స్లలో చాలామంది ఏమంటున్నారంటే, సార్ 2298 ఉద్యోగాలు అన్నారు, మళ్ళీ ప్లస్ వార్డు ఉద్యోగాలు. నేను మొన్న కొన్ని ఛానల్స్లలో ఇక్కడ ప్రచారం జరుగుతుంది ఏంటంటే జనరల్గా 2000 ఉద్యోగాలే ఉన్నాయి, వాటికి సంబంధించిన ఉద్యోగాలు రావు, వాటిని ఇన్ఛార్జీలుగా మాత్రమే కొనసాగిస్తారు. అంటే 2000 మందినే తీసుకొని వాళ్ళనే ఇండివిజువల్గా వార్డుకి ఇన్ఛార్జిగా నియమిస్తారని చెప్పేసి చాలా వరకు ప్రచారం నడుస్తుంది. సో దాని మీద ఇంకా 100% క్లియర్ కట్ ఏమి రాలేదు. ఎందుకంటే మొన్న జరిగిన 2 days వినాయక చవితి, సండే, ఈ రోజులలో హాలిడేస్ కాబట్టి ఏం లేదు. మళ్ళీ నిన్న ఈ రోజుకు సంబంధించినటువంటి వ్యవస్థలన్నీ నడుస్తున్నాయి. సో స్టేట్మెంట్ ఇచ్చిన ప్రకారము ఆ పోస్టులు యాడ్ అవ్వచ్చు, యాడ్ కాకపోవచ్చు. కానీ మిగతా 2000 పోస్టుల్లో కొన్ని పోస్టులు అయితే మనకి ఇక్కడ రావడానికి 100% అవకాశం ఉంది. సరే, పోస్టులు ఎన్ని వస్తాయి, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, సిలబస్ ఎప్పుడు వస్తుంది అనేది ఎప్పుడు మనం నిర్దేశించలేనటువంటి టైంతో ఉన్నది. అది ఆ టైంకు ఆయా సందర్భాల్లో రిలీజ్ అవుతుంది. సో అది వచ్చినప్పుడు మనం ఎన్ని పోస్టులకు ఎలిజిబిలిటీ అవుతాం, ఎప్పుడు ఎలా చదువుతాం అనేది చాలా వరకు మనకు అర్థమవుతుంది. సో దాని గురించి పెద్ద కంగారేం లేదు. ఉన్నా లేకున్నా జనరల్ స్టడీస్ చదవాల్సిందే. ఇప్పుడు చెప్పేటువంటి పాఠం కూడా కంపల్సరీ చదవాల్సిందే. అందుకే వీటికి ఒక అడుగు ముందుగా మనం వేస్తున్నాం. ఇప్పుడు 100 పోస్టులు ఉన్నాయని చెప్పేస్తే 100 పోస్టుల్లో నీకు వస్తుందని చెప్పేసి ఉత్సాహం పెరగదు. అలా అని ఒకటే పోస్ట్ ఉందని చెప్పేసి నువ్వు చదవకమ్మాను. సో మొత్తానికి చదువుదాం, దిగుదాం అన్నప్పుడు అది 1 పోస్ట్ అయినా 100 పోస్ట్ అయినా మనకే రావాలనే దృఢ సంకల్పంతో చదువుకుంటే మాత్రమే ఈ వ్యవస్థలు నడుస్తాయి. ఎందుకంటే ఇది ప్రైవేట్ వ్యవస్థ కాదు, గవర్నమెంట్ వ్యవస్థ. సో వన్స్ ఒకసారి వచ్చిందంటే లైఫ్ సెటిల్మెంట్ ఇష్యూ కాబట్టి, సో అది నెక్స్ట్ మంత్ వచ్చినా, ఆ నెక్స్ట్ మంత్ వచ్చినా కానీ ఖచ్చితంగా నువ్వు కృతజ్ఞుడవై, అంటే ఎక్కువ మొత్తంలో దానికి అబైడ్ అయ్యి చదివితే తప్పించి ఇవి రావు. ఎందుకంటే చదివేటప్పుడు ఉన్నంత ఉత్సాహము ఆ చదువుతున్న రోజుల్లో కానీ, నోటిఫికేషన్ వచ్చే టైంకి కానీ, ఎగ్జామ్లో రాసేటప్పుడు కానీ, రాసిన తర్వాత ఫలితాలు వచ్చే టైంకి కావచ్చు, ఫస్ట్కి, సెకండ్కి, ఫైనల్ లిస్టు, సర్టిఫికేట్ వెరిఫికేషన్, పోస్టింగ్, ఇదంతా అయిపోయేలోపు మీలో ఉన్నటువంటి ఒక వ్యక్తి అనేక రకాలుగా ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంది.
సో ఈ ప్రయత్నం ఎందుకంటే బేసికల్గా మనకు ఒక మూమెంట్ అనేది స్టార్ట్ అయింది. ఆ మూమెంట్లో మనం ముందు ఉండాలంటే కొన్ని విషయాల మీద పట్టు సాధించాలనేది ఈ ప్రయత్నం. మీరు అందరూ అర్థం చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ప్రతి వీడియోలో నాకు తెలిసినటువంటి పరిజ్ఞానాన్ని మీతో షేర్ చేసుకోవడానికి ఇష్టపడతాను. ఎందుకంటే బేసికల్గా మనకున్నంత టైంలోనే స్టూడెంట్స్కు నా తరఫున ఏదన్నా మోరల్ సపోర్ట్ ఉండాలనేది ఈ ప్రయత్నం. రైట్, ముందుకెళ్దాం. సో క్లాస్ 1 కంటిన్యూషన్ అంటే ఇంత మునుపు చెప్పిన దానికి మనం లాస్ట్ టైము ఈ యొక్క ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, మొత్తం మనకు ఇంగ్లీష్ మీడియంలో ఉంది పీడిఎఫ్, తెలుగు మీడియంలో ఉంది. ఇంగ్లీష్ మీడియంలో అయితే చాలా లెంత్గా 240 పేజెస్ ఉందని చెప్పాం. తెలుగు మీడియంలో అయితే 160 పేజెస్ ఉన్నది. మొత్తం 301 షెడ్యూల్స్ ఉన్నాయి. ఆ షెడ్యూల్స్ మొత్తం చదవాలంటే అవసరం లేదు, జనరల్గా మనకు తెలిసినవే. దాంట్లో 7 చాప్టర్లు ఉన్నాయి. 7 చాప్టర్లను సమృద్ధిగా చదువుకోవాలి. సో 4 షెడ్యూల్ ఉన్నాయి, వాటిని కూడా ఒకసారి మనం టచ్ చేయాలి. సో ఆ 7 చాప్టర్లో మొదటి చాప్టరే ఈ యొక్క నిర్వచనాలు మరియు వాటికి సంబంధించినటువంటి వివరాలు. సో దీనిలో చాలా వరకు మనకు తెలిసినవే ఉంటాయి. కాకపోతే ఏంటంటే బిట్టు ఏ విధంగా పడవచ్చు అంటే, ఇప్పుడు జనరల్గా ఇవన్నీ మన కలెక్టర్ అంటే ఏంటో తెలుసు, కమిషనర్ అంటే ఏంటో తెలుసు, కానీ కొన్నిటికి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను టిక్కులు కొట్టాను స్పెషల్గా. సో వీటిలో మాత్రము యాక్ట్లో ఉన్న విధంగానే మనం పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే గద్దెలవదా అంటే ఇప్పుడు మనకు వచ్చే క్వశ్చన్స్ సింగిల్ టైం క్వశ్చన్స్ రావట్లేవు. ఎలా వస్తున్నాయి క్వశ్చన్స్ అంటే 1, 2, 3, 4 స్టేట్మెంట్స్ ఇస్తాడు. కన్సిడర్ ద ఫాలోయింగ్ అంటాడు. ఈ క్రింది వాళ్ళలో నిజం ఏది అబద్ధం ఏది అంటాడు. ఏ మరియు బి సరైనవే కానీ ఏ బికి సరైనది కాదు అని అంటాడు. సో ఈ గందరగోళాల మధ్యలో ఏమైందంటే మనం చదువుకున్నది క్లారిటీగా ఉందా లేదా అనేది ప్రశ్న ఇక్కడ రాదు, ఎగ్జామ్లో వస్తుంది. సో ఎగ్జామ్లో వస్తే యూజ్ ఉండదు, ఎందుకంటే అప్పుడు బంచ్ ఆఫ్ క్వశ్చన్స్ మన ముందు ఉంటాయి కాబట్టి ఒకటి ట్యాబ్ తిరుగుతూనే ఉంటుంది, ఇంకో క్వశ్చన్ వస్తుంటుంది. సో అందుకే ప్రతి దాని మీద క్లియర్ కట్గా ముందుకెళ్ళినట్లయితే మనం ఎస్ ఇది దీనికి సంబంధించిందే, ఏ రైట్ బి రైట్, ఏ బికి సరైన ఎక్స్ప్లెనేషన్ పో అని చెప్పేసి ఓఎంఆర్ షీట్లో గన్ షాట్గా పెట్టడానికి అవకాశం ఉంటుంది. సో అందుకే ప్రతి ఒక్క చాప్టర్ను గట్టిగా చదివే ప్రయత్నం చేసేటప్పుడు ఇలాంటివి కొన్ని బేసిక్స్ అనేవి మనకు ఉపయోగపడతాయి. ముందుకెళ్దాం. సో ఇక్కడ లాస్ట్ టైం మనకు కాంట్రాక్టర్ వర్క్ చెప్పుకున్నాం, కార్పొరేషన్ అంటే ఏంటో చెప్పుకున్నాం, మున్సిపల్ కౌన్సిల్ అంటే ఏంటో చెప్పుకోవడం జరిగింది. సో ఇక్కడ మిగతా విషయాలను ఒక్కొక్కటి మామూలుగా టిక్కులు పెట్టినా కూడా ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. జనరల్గా వాటి యొక్క మీనింగ్లు వాటి యొక్క అర్థాలు తెలుసుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ ఘనపరిమాణాత్మక విషయము అనగానేమి అంటాడు. అంటే మనకు కార్పొరేషన్ కావచ్చు, కౌన్సిల్ కావచ్చు, భవనము, అదేవిధంగా భవనం కొలతలు, సంబంధించినటువంటి భూమికి సంబంధించినటువంటి కొలతలు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500 స్క్వేర్ యార్డ్ ఉన్నటువంటి భవనం ఉందనుకోండి, ఆ భవనంలో ఉన్నటువంటి పైకప్పు, దాని కింది అంతస్తు, ఇదంతా ఈ యొక్క ఘనపరిమాత్మక విషయంలో ఉంటుంది. ఇది కంప్లీట్గా గవర్నమెంట్ ప్రాపర్టీ కింద తీసుకోవడం జరుగుతుంది. సో ఆ ఎంత ఉంది అనేది మనం గణాలలో లెక్కించినప్పుడు మాత్రము ఈ ఘనపరిమాత్మక విషయం అనేది ఉంటుంది. సో మీకు రేపు ఎక్కడైనా టౌన్ ప్లానింగ్లో కానీ ఇంకెక్కడైనా కానీ మీరు ఏడబ్ల్యూఈగా ముందుకు వెళ్ళేటప్పుడు ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి పర్మిషన్ ఇచ్చేటప్పుడు. లేకపోతే ఏమవుతుందంటే ఎక్కువ మొత్తంలో స్తబ్దత నెలకొంటుంది. అంటే ఈ యొక్క పైకప్పు వేరే వాళ్ళ కాంపౌండ్ మీదకి పడడం, లేకపోతే అది వాస్తుకు లేకపోవడం, ఇలాంటి విషయాలు అనేవి జరుగుతుంటాయి. నెక్స్ట్ అభివృద్ధి అంటే ఏమిటి? అభివృద్ధి అంటే మనకున్నటువంటి సెక్టార్లో, అంటే మనకున్నటువంటి భవనమే కావచ్చు, గవర్నమెంట్ ప్రాపర్టీలో ఉన్నటువంటి భూమియే కావచ్చు, దాంట్లో మనం ఎక్స్టెండ్ చేసినప్పుడు, దాంట్లో భవనం నిర్మించినప్పుడు, కొత్తగా అన్ని రకాలుగా అన్ని సొగసులు మనం అర్థినప్పుడు దాన్ని అభివృద్ధి అంటారు, డెవలప్మెంట్ చేంజెస్ అంటారు. సో అది జనాభా పెరిగిన కొద్దీ, ఒకప్పుడు పోలీస్ స్టేషన్ల ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్స్ చాలా మామూలుగా ఉండేవి, పెంకుటిళ్లలో లేకపోతే మామూలు స్లాబ్స్లో ఉండేవి. ఇప్పుడు హైదరాబాద్లో పోలీస్ స్టేషన్ ఒక సాఫ్ట్వేర్ ఆఫీసును తలపించే విధంగా ఉంది. సపరేట్గా సిఐడి రూము, నేరస్తులు ఉంచేటువంటి గదులు, ప్రత్యేకంగా రిసెప్షన్ కౌంటరు. సో ఒక కార్పొరేట్ హాస్పిటల్ ఎట్లుంటుందో అలా ఉంది. సో దాన్ని ఇక్కడ డెవలప్మెంట్ కింద తీసుకుంటారు. అలానే మున్సిపాలిటీ చట్టం ప్రకారం ఆఫీసర్స్ కూడా అభివృద్ధికి ఉండాలి అని చెప్పేసి అభివృద్ధి చేసినందుకు అభివృద్ధి ఛార్జీలు, అంటే డెవలప్మెంట్ ఛార్జెస్ ఉంటాయి. డెవలప్మెంట్ ఛార్జెస్ అంటే ఈ ప్రయోజనార్థం చేసినటువంటి మొత్తం ఖర్చు అనేది అభివృద్ధి ఛార్జీలోకి రావడం జరుగుతుంది. అలా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పురపాలక పరిపాలన కమిషనర్ అంటే మనకు తెలుసు, రాష్ట్ర ప్రభుత్వం చేత చట్టం కింద నియమించబడినటువంటి వ్యక్తి. అతను నేరుగా ప్రభుత్వం చేత నియమించబడతాడు. సో అతను చట్టం కింద ఉన్నటువంటి పనుల్ని, తన విధానాల్ని ముందుంచేటువంటి ఒక ఫస్ట్ పర్సన్. ఎందుకంటే ఆయన ఏ ఇష్యూ చెప్తే దాని మీద మిగతా కింద వర్క్ చేసే వాళ్ళందరూ పని చేయాలి. అదేవిధంగా మురుగంటే ఏందో తెలుసు,
మురికి నీటి కాలువ అంటే ఏందో తెలుసు. మురుగు అంటే ఏంటండి? మురికి నీరు, గొట్టము, అదేవిధంగా ఎక్కువ మొత్తంలో కలుషితమైన పదార్థాలు అనేవి మురుగు కిందికి వస్తాయి. మురుగునీటి కాలువ అంటే కూడా తెలుసు మనకు, వ్యర్థ పదార్థాలు తప్ప ద్రవ రూపంలో ఉన్న విసర్జకాలని మురుగునీరు అంటారు. వ్యర్థ పదార్థాలు అంటే ఇక్కడ ఉన్నటువంటి సాలిడ్ వేస్టేజ్ కాకుండా ద్రవ పదార్థాలలో ఉండేటువంటి మురికిని, పొల్యూటెడ్ వాటర్ ఏదైతే ఉందో అది మురికినీటి కాలువలోకి వదలాల్సి ఉంటుంది. అంతేగాని దాంట్లోకి బండలు, అనేక రకాల వేరే వేస్టేజ్ని వదలడానికి వీల్లేదు. ఎందుకంటే పొల్యూటెడ్ వాటర్ బయటికి వెళ్ళాలి, నాలా కన్వర్షన్ ఉంటుంది కాబట్టి. సో అది మురుగునీటి కాలువగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎన్నికల ప్రాధికారి, ఎన్నికల ట్రిబ్యునల్. సో ఇవి చాలా ఇంపార్టెంట్. ఎన్నికల ప్రాధికారి, ఎన్నికలు ఎందుకు ఉంటాయి సార్ ఇందులో అంటే, పట్టం కింద ఇక్కడ చట్టం కింద ఏమవుతుందంటే లోకల్ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తాం. మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి. బహుశా దానివల్లనేమో ఇప్పుడు ఈ యొక్క ఉద్యోగాలు అనేవి ఉనికి అనేది రావడం జరిగింది. సో ఈ యొక్క లోకల్ బాడీస్కు ఎలక్షన్ చేసేటప్పుడు ఈ యొక్క ఎన్నికల అధికారి అనేటువంటి ఉంటాడు. చట్టం కింద ఈ ఎన్నికల పనులను చేసే విధంగా నియమించిన అధికారి ఎన్నికల ప్రాధికారి. ఎన్నికల ట్రిబ్యునల్ అంటే అందులో వచ్చేటువంటి సతమతమయ్యేటువంటి గొడవలు కావచ్చు, లేకపోతే ఫిర్యాదులు అంటే వాళ్ళు ట్యాంపరింగ్ చేశారనో, లేకపోతే వీళ్ళు బ్యాలెట్లు ఎత్తుకపోయారని చెప్పేసి, లేకపోతే రూలింగ్ పార్టీ వాళ్ళు ఎక్కువగా డబ్బులు ఇస్తున్నారు, జనాల్ని ప్రలోభ పెడుతున్నారనే ఉద్దేశంతో కొన్ని ఫిర్యాదులు వస్తుంటాయి. ఆ ఫిర్యాదులన్నింటినీ ఈ ఎన్నికల ట్రిబ్యునల్ ద్వారా పరిష్కరించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే ఇక్కడ ఈ రెండు పదాలు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ విద్యుత్ నియమావళి అంటే కోడ్ ఆఫ్ కండక్ట్. అంటే మనం ఒక ప్రదేశంలో ఒక భవనాన్ని, ఒక మున్సిపల్కి సంబంధించినటువంటి భవనాన్ని కట్టడం మొదలైన తర్వాత భవనానికి ఎంత విద్యుత్ అయింది, తర్వాత భవనానికి ఎంత విద్యుత్ మొత్తం అవసరం అవుతుంది అనేది ఒక చార్ట్ రూపంలో నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాన్నే విద్యుత్ నియమావళి అని పిలుస్తారు. నెక్స్ట్ ఫ్యాక్టరీ అంటే ఏమిటి? ఫ్యాక్టరీ అంటే ఏంటో మనకు తెలుసు. 1952 గనుల మరియు రైల్వే షెడ్యూల్ తప్పించి, ఇది చాలా ఇంపార్టెంట్, 1952లో గనుల చట్టం వచ్చిందండి. అదేవిధంగా రైల్వే షెడ్, ఇవి ఈ యొక్క మున్సిపాలిటీ చట్టం కిందికి రావు. ఎందుకు రావంటే ఇవి సపరేట్ యాక్ట్ ఉంది కాబట్టి, సపరేట్ చట్టం ఉంది కాబట్టి, రైల్వే షెడ్లు కావచ్చు, గనుల నిర్మాణం కోసం లోపల కట్టేటువంటి టన్నల్స్ కావచ్చు, ఇవి ఇందులో ఎక్స్క్లూడ్ అవుతాయి ఈ చట్టం కింద. ఇది 2019 మున్సిపల్ చట్టం కింద ఎక్స్క్లూడ్ అవుతాయి. మరి ఏముంటాయి సార్ ఇందులో అంటే, ఈ చట్టం ప్రకారం ఫ్యాక్టరీ అంటే ఆవిరి కావచ్చు, నూనె కావచ్చు, నీరు కావచ్చు, ఈ యొక్క మెటీరియల్ని యూజ్ చేసేసుకొని 20 లేదా 30 మంది ఒకే దగ్గర పనిచేసినట్లయితే అది ఫ్యాక్టరీ కింద కన్వర్షన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భవన నిర్మాణం కోసం కావచ్చు, లేకపోతే భూమిని ఇక్కడ సేద్యం అంటే భూమిని మనం దాన్ని ల్యాండ్ ఓవర్ చేసిన తర్వాత దానికోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసేటువంటి ఒక ప్రదేశమే ఫ్యాక్టరీగా తీసుకోవాలి. నెక్స్ట్ ముందుకెళ్దాం. ఆర్థిక కమిషన్ అంటే ఏమిటి, ఆర్థిక సంవత్సరం అంటే ఏమిటి, చాలా ఇంపార్టెంట్. ఆర్థిక సంవత్సరము అంటే ఏందో ఫస్ట్ తెలుసుకోవాలి. సో ఆర్థిక సంవత్సరం అంటే మనకు జనరల్గా తెలుసు, జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు గ్రెగేరియన్ క్యాలెండర్ ప్రకారము మనకు డేట్స్ ఉంటాయి, 365 డేస్. అయితే లీప్ సంవత్సరంలో ఒక రోజు ఎక్కువగా ఉంటుంది. కానీ ఆర్థిక సంవత్సరం అంటే ఎప్పుడు మొదలవుతుందయ్యా అంటే ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 లోపు ఉంటుంది. సో నువ్వు ఎప్పుడు జనవరి 1 అంటే అప్పుడే ఇయర్ అన్నట్టు కాదు. సో ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఏంటి లెక్క అంటే మనకు ప్రణాళికలు చదువుతాం, పంచవర్ష ప్రణాళికలు. మీరు ఏ ప్రణాళిక అన్నా తీసుకోండి, మొదటి పంచవర్ష ప్రణాళిక నుంచి మొదలు పెడితే 12 పంచవర్ష ప్రణాళికల వరకు ఏప్రిల్ 1న ప్రారంభమైనటువంటి మొదటి పంచవర్ష ప్రణాళిక మళ్ళీ మార్చి 31 5 years తర్వాత ఎండ్ అవుతుంది. సో అది మీరు ప్రణాళికల్లో కూడా చూసుకోవచ్చు. దాన్నే ఎకనామికల్ ఇయర్, ఫైనాన్షియల్ ఇయర్గా పిలుస్తారు. సో ఈ యొక్క ఫైనాన్షియల్ ఇయర్లో మనకు వచ్చేటువంటి లావాదేవీలు కావచ్చు, లాభ నష్టాలను అన్నింటినీ లెక్కించడానికి ఒక కమిషన్ ఉంటుంది. దాన్నే ఫైనాన్షియల్ కమిషన్, ఆర్థిక కమిషన్ అని పిలుస్తారు. అది 243I ప్రకారము ఇక్కడ మనకు ఏర్పాటు చేయబడింది. 243 ఏం సార్ అన్ని 243లో వస్తున్నాయి అంటే, మీరు నగరపాలిక యాక్ట్ 74 రాజ్యాంగ సవరణ చదివినప్పుడు 243 అనే ఆప్షన్స్ అనేవి చాలా ఉంటాయి. అక్కడి నుంచి ఇక్కడ వరకు వస్తుంది అన్నట్టు. సో అక్కడ మీరు జనరల్గా కాంటెక్స్చువల్గా చదువుతారు. ఇక్కడ చట్టంలో ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా వేయడం జరిగింది. సో అలా డీటెయిల్గా ఇచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏ ఆర్టికల్ మీద ఉందంటే 243K. అదే చిన్న పట్టణ ప్రాంతం ఏముందంటే 243Q అనేది మీరు అక్కడ చదువుతారు. ఇక్కడ చట్టంలో వాటిని ప్రత్యేకంగా పెట్టారు కాబట్టి మనం ఒకసారి ఇక్కడ గుర్తు చేసుకుంటే అందులోంచి ఒక మార్పు వచ్చే అవకాశం ఉంది.
సో అలా 243I అనేది ఇక్కడ ఈ యొక్క ఫైనాన్షియల్ కమిషన్ సూచిస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఆహారం అంటే మనకు తెలుసు, సాలిడ్ అనేది ఉంటుంది, ఇందులో లిక్విడ్ అనేది ఉండదు. చెత్త తెలుసు మనకు, అంటే తొక్కు, అంటే మనం తీసిపారేసినటువంటి వేస్టేజ్. చెత్తలో ఎక్కువ గృహ సంబంధించినవి ఉంటాయి మున్సిపాలిటీలో, అనేక రకాలైనటువంటి ఇష్యూస్, గాజు పెంకులు అవి ఉంటాయి. చెత్త అంటే పనికిరాని గృహ సంబంధమైనటువంటి వేస్టేజ్. అదే ప్రభుత్వం అంటే తెలంగాణ ప్రభుత్వం తెలుసు. హరిత విభాగం అంటే ఈ యొక్క మున్సిపల్ ఏరియాలలో చెట్ల పెంపకం ఉంటుంది. మనకు చాలా సిటీస్లో చూస్తాం, రోడ్డుకి ఇరువైపులటువంటి చెట్లను పెంచి ఆక్సిజన్ ఆక్సిజన్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేసినట్లయితే వాహనాల నుంచి వచ్చేటువంటి కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ చాలా ఎక్కువ మొత్తంలో యూజ్ అవుతుంది అనేది స్పెషల్గా గ్రీనరీ వ్యవస్థ ఒకటి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని హరిత విభాగం అంటారు. అదేవిధంగా భవనం ఎత్తు అంటే మున్సిపాలిటీకి సంబంధించిన భవనాల ఎత్తు కావచ్చు, పర్మిషన్ ఇచ్చేటువంటి భవనాల ఎత్తు ఎంత ఉండాలి, ఎంత ఘనపరిమాణాత్మకంగా ఉండాలి అని చెప్పేటువంటి విషయం. ఇల్లు అంటే కాంక్రీట్తో కట్టిన ఇల్లు. గుడిసె అంటే మామూలుగా వెదురు బొంగులతో వేసినటువంటి గుడిసె. వీటన్నిటికీ మీనింగ్స్ అనేవి చట్టంలో వేయడం జరిగింది, వాటిని మనం ఈజీగా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ పారిశ్రామిక ప్రాంతం అంటే ఇక్కడ ఇండస్ట్రియల్ టౌన్షిప్ అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ పటాన్ చెరువు తీసుకోండి. పటాన్ చెరువు అనేది ఎక్కువ మొత్తంలో ఇండస్ట్రీస్ కలిగి ఉన్నటువంటి ఏరియా. ఇక్కడ మనం హైదరాబాద్ నుంచి కొంచెం ముందుగా ఉప్పల్ ఏరియాలో ముందుకు వస్తే సింగపూర్ టౌన్షిప్ ఉంది, అది ఎక్కువ ఐటీకి సంబంధించినటువంటి ఏరియా. సో ఇట్లాంటి ఏరియాస్లలో ప్రత్యేకించి ఆ ప్రాంతంలో పరిశ్రమలు నెలకొల్పడానికి ప్రభుత్వం 100% అనుమతులు ఇస్తుంది. సో అనుమతులు ఇచ్చినప్పుడు ఏంటి లాభం అంటే ఎక్కువ మొత్తంలో ట్రాన్స్పోర్టేషన్కు, అదేవిధంగా ఇతరాత్ర కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఇక్కడ ఎలక్ట్రిసిటీ కావచ్చు, ల్యాండ్ ఆక్యుపై కావచ్చు, అంటే ల్యాండ్ సెటిల్మెంట్, ల్యాండ్ ఎంతవరకు ఉండాలి, కంపెనీకి సంబంధించినటువంటి అనుమతులు అనేవి ఒకేసారి పొందడానికి అవకాశం ఉంటుంది. సో దాన్నే ఇక్కడ పారిశ్రామిక ప్రాంతం, సో ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియా అంటారు. మన హైదరాబాద్లో చాలా ఇండస్ట్రియల్ ఏరియాస్ ఉన్నాయి. సో అలా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అంటువ్యాధి అంటే చాలా ఇప్పుడు మన కంటెంపరీ ఇష్యూ. సో ఎపిడెమిక్స్ చెప్తారు, చాలా వరకు సాంక్రమిక వ్యాధులు అంటారు, అంటే ఒకరి నుంచి ఒకరికి వ్యాపించేటువంటి వ్యాధులు. సో చాలా వ్యాధులు ఉన్నాయి, కలరా కావచ్చు, గజ్జి కావచ్చు, తామర కావచ్చు, ఇలా ఒకరి నుంచి ఒకరు వ్యాపిస్తాయి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత కరోనా కూడా ఒక ఎపిడెమిక్ వ్యాధి. కాకపోతే ఏంటంటే నేరుగా కాకుండా ఇక్కడ ప్రత్యక్షంగా దగ్గు, జలుబు, జ్వరం తుమ్మినప్పుడు అందులో ఉండేటువంటి మైక్రో ఈ యొక్క వైరస్లు ఏవైతే ఉన్నాయో అవి ఉపరితలం మీద చేరినప్పుడు వాటిని మనం పట్టుకొని నేరుగా మనం ముక్కుల్లో మొహాల్లో పెట్టుకున్నప్పుడు అలా వ్యాప్తి చెందేటువంటి వ్యాధులు అంటువ్యాధులుగా మనం ఇక్కడ తీసుకోవచ్చు. నేరుగా అంటువ్యాధి కాదు, కాకపోతే ఇది ఎపిడెమిక్స్ సంబంధించినటువంటి వ్యాధి. మరుగుదొడ్డి అంటే మనకు తెలుసు లెట్రిన్. సో అంటే మలాన్ని, మూత్రాన్ని స్టోర్ చేసుకునేది. గవర్నమెంట్ మున్సిపల్ పరిధిలో చాలా వరకు పబ్లిక్ టాయిలెట్స్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తుంటారు. సో ఇక్కడ మనం చదువుతున్నప్పుడు ప్రతి ఒక్క పాయింట్ మున్సిపాలిటీకి అప్లై చేసుకొని చదవాలి, ఎందుకంటే చట్టం అదే కాబట్టి. నెక్స్ట్ లైసెన్స్ అంటే ఏంటి? లైసెన్స్ పొందిన సిబ్బంది అంటే ఏమిటి? ఏదైనా అనుమతి పొందినటువంటి స్థలం కావచ్చు, లేకపోతే అనుమతి పొందినటువంటి ఒక ప్లేస్ కావచ్చు, ఒక క్యాండిడేట్ కావచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అనుమతి అనేది చట్టం కింద ఇవ్వబడినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రయోజనార్థం గుర్తుపెట్టుకోవాలి. అనుమతి పొందిన సిబ్బంది అంటే మనకు మున్సిపల్ ఏరియాలలో ఒక 6-7 మెంబర్స్తో పని ఉంటుంది. అందులో ప్రధానంగా సర్వేయర్ ఉంటాడు, అదేవిధంగా ఎక్కువ మొత్తంలో ల్యాండ్ను కొలచడానికి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని అవగాహన చేయడానికి శానిటరీ ఇన్స్పెక్టర్స్ కావచ్చు, లేకపోతే టైపిస్టులు కావచ్చు, ఇతరత్ర విభాగం సిబ్బంది అనేవాళ్ళు ఇప్పుడు ప్రైవేట్గా కొంతమంది వర్క్ చేస్తుంటారు, కొంతమంది లైసెన్స్డ్తో ఉన్నటువంటి ఉంటారు. లైసెన్స్డ్ అంటే దానికి స్టాండర్డ్స్ ఉంటాయి, చట్టం కింద ఇది చేయాలంటే ఇలా ఉండాలి. సో అలా అనుమతి పొందినటువంటి సిబ్బంది ఉంటారు మున్సిపాలిటీలో. వాళ్ళకి మాత్రం ఇప్పుడు హెచ్ఎండిఏ పరిధిలో మనకు ఒక లేఅవుట్ వేయాలంటే హెచ్ఎండిఏ ఆఫీస్ నుంచి ఒక సర్వేయర్ వస్తాడు, అతను లైసెన్స్డ్ సిబ్బందిగా ఒక ఎంప్లాయీగా గుర్తించబడతాడు. లేదు గ్రామ పంచాయతీ సిబ్బందిలో మన ఊళ్ళో కూడా మనం ఒక లోకల్ లేఅవుట్ వేయాలంటే దానికి హెచ్ఎండిఏ నుంచి రావాలంటే అవసరం లేదు, లోకల్గా దీన్ని జస్టిఫై చేసి సో ఈ లేఅవుట్ ఎంతవరకు పడుతుంది అనే లోకల్ సర్వేయర్స్ కూడా ఉంటారు. సో వాళ్ళ చేత మనం చూపించేసి ఫైనల్ డిక్లరేషను, మనం లేఅవుట్ ఫైనల్ డిక్లరేషన్ కోసం పోయినప్పుడు అతను కూడా వచ్చి ఒకసారి చూపిస్తాడు. సో ఫైనాన్స్గా ఎవరైతే లైసెన్స్ పొందిన వ్యక్తి ఇక్కడ ధృవీకరించాల్సినటువంటి అవసరం ఉంది. సో అలా గుర్తుపెట్టుకోవాలి. స్థానిక ప్రాంతం అంటే తెలుసు, ద్రవ పదార్థాల వ్యర్థాల నిర్వహణ అంటే మనకు తెలుసు, స్థానిక ప్రాధికారము, మార్కెటు అంటే మనకు తెలుసు. స్థానిక ప్రాధికారం అనగానేమి అంటాడు. స్థానిక ప్రాధికారం అంటే ప్రత్యేకం ఏంటంటే పురపాలక కార్పొరేషన్ కావచ్చు, డిస్ట్రిక్ట్ పంచాయతీ కావచ్చు, మండల పంచాయతీ కావచ్చు, గ్రామ పంచాయతీ కావచ్చు. సో ఇవి కాకుండా కంటోన్మెంట్ బోర్డులు ఉన్నాయి. సో ఈ యొక్క కంటోన్మెంట్ బోర్డులలో ప్రత్యేకించి ఆ బోర్డుకు సంబంధించిన విధి విధానాలు అనేవి సపరేట్గా ఉంటాయి. ఇప్పుడు కంటోన్మెంట్ జోన్స్ వేరే ఉన్నాయి, కంటోన్మెంట్ బోర్డులని కొన్ని వేరే ఉన్నాయి.
కంటోన్మెంట్ జోన్స్ అంటే ఇప్పుడు కరోనాలో అక్కడ ఉండేటువంటి ప్రాంతం కంటోన్మెంట్గా చూపిస్తారు. అవి కాకుండా కంటోన్మెంట్ జోన్స్ బోర్డులు ఉంటాయి, ఆ ప్రత్యేకించి ఆ ప్రాంతం అంతా ఆ బోర్డు కిందకే వస్తుంది. సో వాళ్ళ రూల్స్ వేరే ఉంటాయి. సో మున్సిపల్ చట్టం ప్రకారము ఆయా ప్రాంతానికి సంబంధించిన వాళ్ళలో ఆ మున్సిపాలిటీ కానీ ఆ మున్సిపల్ కార్పొరేషన్ 100% అధికారం కలిగి ఉంటుంది అనేది ఈ స్థానిక ప్రాధికారం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అదేవిధంగా మార్కెట్ అంటే ఏంటంటే మార్కెట్ ఈజ్ ఏ ప్లేస్ వేర్ బయర్స్ అండ్ సెల్లర్స్ ఆర్ నెగోషియేట్ ఈచ్ అదర్. సో ఇది ఇంగ్లీష్లో చెప్పొచ్చు. తెలుగులో అయితే ఎక్కడైతే అమ్మకపుదారులు కొనుగోలుదారులు ఒక ప్రాంతంలో కలుసుకొని వాళ్ళ యొక్క వస్తు మార్పిడి చేసుకుంటారో దాన్ని మార్కెట్ అంటారు. మున్సిపల్ భాషలో అయితే ప్రతి దాంట్లో మార్కెట్ అనేది అవసరం ఉంటుంది. కూరగాయల మార్కెటే కావచ్చు, వస్తువు విక్రయ స్థలాలు అనేవి ప్రత్యేకించి గవర్నమెంటే కట్టించి వాటిని నెల నెల అద్దెలు వసూలు చేసేటువంటి అవకాశం ఉంటుంది సిటీలలో, అందుకే దాన్ని మార్కెట్ అంటారు. మాస్టర్ ప్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్. మాస్టర్ ప్లాన్ అంటే ఏంటంటే విశాలమైన వీధులు, రవాణా, వాణిజ్యము, ఇతరత్ర అవసరాల కోసము ప్రత్యేకంగా స్పెషాలిటీతో నిర్మించినటువంటి ఒక ప్రణాళికే ఈ యొక్క మాస్టర్ ప్లాను. ఇది ప్రతి మున్సిపాలిటీ దగ్గర ఉంటుంది. ఏదైనా హబ్ని క్రియేట్ చేయాలంటే ముందు మాస్టర్ ప్లాన్ రూపొందించాలి. దాంట్లో పార్కింగ్ మోటార్ మన వెహికల్స్ పార్కింగ్ వచ్చినప్పుడు ఎక్కడ ఉండాలి, ఎక్కడ కొనాలి, ఎక్కడ వాటర్ తాగాలనేది చాలా వరకు విశాలంగా ఉండే విధంగా మాస్టర్ ప్లాన్ అనేది ఉంటుంది. ఇది ప్రతి ఒక్క మున్సిపాలిటీలో మెయింటైన్ చేస్తారు. సభ్యుడు మెంబర్ అంటే నేరుగా ఎన్నికల ద్వారా ఎన్నికైన వారు, లేకపోతే కోఆప్టెడ్ మెంబర్స్ కూడా ఉంటారు. సో వీళ్ళందరినీ సభ్యులు మెంబర్ అని పిలుస్తారు. పురపాలక అధికారి అంటే ప్రభుత్వం చేత నియమించిన అధికారి. పురపాలక ఆస్తి అంటే ఆ యొక్క డిపార్ట్మెంట్లలో ఉండేటువంటి భవనాలు కావచ్చు, భూములు కావచ్చు, సో వాటిని ఆస్తి అంటారు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పురపాలక నిధి, మున్సిపల్ ఫండ్ 243Q ప్రకారము ఇక్కడ మనం చట్టంలో చేసుకున్నాం. పురపాలిక నిధి అంటారు. సో అది ప్రత్యేకించి ఇప్పుడు మనకు అక్కడ చూసుకున్నట్టయితే భారత సంఘటిత నిధి, భారత ఆగంతుక నిధి అనేది ఉంటుంది. సో 266, 267 అని చెప్పేసి ఉంటాయి. సో అవి ఎలా అయితే మనకు రన్ చేయడానికి ముందున్నాయో ఇక్కడ కూడా మున్సిపాలిటీని రన్ చేయాలంటే 243Q ప్రకారము ఒక ఫండింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో అనేక రకాల ద్వారా వచ్చినటువంటి ట్యాక్సెస్ ద్వారా వచ్చినటువంటి డబ్బు ఒక ఎమర్జెన్సీగా అక్కడ పెట్టడం జరుగుతుంది. ఏదన్నా ఇన్స్టెంట్ కావాలి అనుకుంటే ఈ ఫండ్ నుంచి గవర్నర్ ఆర్డినెన్స్తో ఏర్పడినటువంటి ఈ యొక్క నిధిని వాడడం జరుగుతుంది. సో అలా ఈ యొక్క నిధి చేసుకోవచ్చు. న్యూసెన్స్ అంటే ఏమిటి అంటే క్షోభను కలిగించే, అంటే శ్రద్ధ కావచ్చు, అంటే ఎక్కువగా మైకులు పెట్టడం కానీ, బాగా గట్టిగా అరవడం కానీ, ఎక్కువ మొత్తంలో మహిళల్ని కించపరచడం కానీ, ఇలాంటివి పబ్లిక్ ప్లేస్లలో చేయడము, లేకపోతే ప్రజలకు ఇబ్బంది కలిగించేటువంటి అంశాలు అనేవి మున్సిపల్ ఏరియాలో చేయడం కానీ న్యూసెన్స్ కిందికి వస్తుంది. అదేవిధంగా అధిసూచన అనేది ఒకటి ఉంది. అంటే గెజిట్ అంటే ఏమిటి అంటే మనకు తెలంగాణ ఇచ్చినప్పుడు గెజిట్, అఫీషియల్ గెజిట్ వచ్చింది అని అన్నారు. అంటే రాజపత్రం అని తెలుగులో అంటారు. రాజపత్రము అంటే ప్రధానంగా మున్సిపాలిటీ తను చేసేటువంటి పనుల్ని ముందుగానే లోకల్ పేపర్స్లలో ఒక జీవో ద్వారా, ఒక గెజిట్ ద్వారా ఇస్తుంది. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇప్పుడు మేము చేయబోతున్నాం అని చెప్పి ఒక ప్రత్యేక రాజపత్రాన్ని ఇక్కడ చేయడం జరుగుతుంది. దాన్ని గెజిట్ అంటారు. అదేవిధంగా రెవెన్యూయేతర నీరు అంటే ఏంటంటే రెవెన్యూయేతర నీరు ఉంటుందా అంటే రెవెన్యూయేతర నీరు అంటే ఏదైనా పనిని ప్రారంభించే ముందు, ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాం, లేకపోతే ఏదైనా నాలా తీస్తున్నాం, ఆ నీళ్ళు, ఆ డ్రింకింగ్ వాటర్ మన దగ్గరికి రాకముందుకే వృధా అయిపోయినట్లయితే, అంటే దానికి పెట్టిన ఖర్చు ఉంటుంది. ఇప్పుడు అక్కడి నుంచి పైప్ ఇక్కడ దాకా వేసుకున్నాం, ఎక్కడో పెద్ద ట్యాంక్, కొండ ప్రాంతంలో ఉన్నటువంటి ట్యాంక్ నుంచి ఇప్పుడు సింగూరు నుంచి వాటర్ ఎట్లయితే హైదరాబాద్కు త్రాగునీటికి వస్తుందో అక్కడి నుంచి మనం ఇక్కడ తీసుకొచ్చే క్రమంలో కొంత వేస్టేజ్ అయిపోతుంది, లేకపోతే కొద్దిగా ఆకస్మికంగా జరిగేటువంటి కొన్ని ప్రకృతికి సంబంధించినటువంటి వైపరీత్యాలు కావచ్చు, లేకపోతే కొన్ని మానవ తప్పిదాల వల్ల కావచ్చు, కొంత వాటర్ వేస్ట్ అయిపోతుంది. అంటే దాంట్లో కొంత వేస్ట్ అయిపోతుంది. సో అలా మనకు ఖర్చు మాత్రం అదే అవుతుంది. సో అలా పనికిరాని ఖర్చు అంటారు. సో అలా పనికిరాని ఖర్చును రెవెన్యూయేతర నీరులో భాగంగా గణించడం జరుగుతుంది. అలా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఆక్రమణదారు అంటే తెలుసు, ల్యాండ్ కావచ్చు, బిల్డింగ్ కావచ్చు. సో ప్రభుత్వానికి సంబంధించిన భూములు, పోరంబోక్ భూములు అనేకం ఉంటాయి. సో వాటిని ఎవరి అనుమతి తీసుకోకుండా నాది అని ముందే ప్రచురించుకుంటే దాన్ని ఆక్రమణదారు, ఆక్యుపై చేయడం, కబ్జా అని పిలిచడం జరుగుతుంది. ఆన్లైన్ సేవ అంటే మీకు తెలుసు, రెవెన్యూకి సంబంధించినటువంటి అనేక పనులను త్రూ ఇంటర్నెట్ ద్వారా కావచ్చు, లేకపోతే సిస్టమ్ ద్వారా, కంప్యూటర్ ద్వారా కావచ్చు చేసే సేవలను ఆన్లైన్ సేవలు అంటారు. సో ఇక్కడ క్వశ్చన్, భూ పంపిణీ కార్యక్రమం లేదా భూ భారతి కార్యక్రమం అనేది ఏ సంవత్సరంలో ప్రారంభమైంది అనేది దానికి ఆన్సర్ చేయండి కామెంట్ రూపంలో. చూద్దాం ఎంతమంది చేస్తారో. అది ఒక లాస్ట్ టైం మనకి ఎగ్జామ్లో వచ్చింది.
సో మామూలు ఖాళీ జనరల్గా ఒక సభ్యుడు తన పదవి కాలం అయిపోయిన తర్వాత ఖాళీ ఏర్పడుతుంది. సో దాన్నే మామూలు ఖాళీ అంటారు. దాన్ని ఫిలప్ చేయాలి. సొంతదారుడు అంటే ఓనరు, అంటే భూమికి సంబంధించినటువంటి ఓనరు. జనాభా అంటే తెలుసు మనకు, ఎక్కువ మొత్తంలో పాపులేషన్ అనేది ఉంటుంది కాబట్టి. ఆవరణ అంటే యాక్ట్ ప్రకారం ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలంటే ప్రిమిసెస్ అంటే భవనం లోపల ఉన్నటువంటి ప్రిమిసెస్ అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా విహితపరిచిన అంటే ఇక్కడ విహితపరచడం అంటే చట్టంలో నిర్దేశించిన అని అర్థం, అంటే చట్టం చెప్పినటువంటి వివరాల ప్రకారం అని అర్థం. ప్రైవేట్ వీధి అంటే జనరల్గా ఒక పర్సనల్ వ్యక్తి, ఒక ప్రైవేటు వ్యక్తి తన యొక్క గృహ అవసరాల కోసం, తన యొక్క కంపెనీ అవసరాల కోసం ప్రత్యేకంగా నిర్మించుకున్నటువంటి వీధిని ప్రైవేట్ వీధి అంటారు. పబ్లిక్ స్థలము అంటే జన అవసరాల కోసము, జన సౌకర్యార్థం కోసము ఉంచినటువంటి పార్కులు కావచ్చు, లేకపోతే అమ్యూజ్మెంట్ పార్క్స్ కావచ్చు, లేకపోతే జనరల్గా వాకింగ్ చిన్నపిల్లల చిల్డ్రన్స్ పార్క్స్ కావచ్చు, ఇవన్నీ పబ్లిక్ స్థలాలుగా గుర్తించడం జరుగుతుంది. పబ్లిక్ వీధులు అంటే కూడా తెలుసు, జనరల్గా గవర్నమెంట్ వేసినటువంటి రోడ్లు. పబ్లిక్ జల ప్రవాహము అంటే ప్రజల సౌకర్యార్థము ఇక్కడ నీరు, అంటే ప్రధానంగా నీరు అనేది ఉంటుంది కాబట్టి జల ప్రవాహంలో బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రకృతి పరంగా వచ్చినటువంటి నదులు ఉన్నాయి, వాగులు వంకలు ఉన్నాయి. సో ఆ వాగులు వంకలు అనేవి ప్రధానంగా పబ్లిక్ జల ప్రవాహంలో వస్తాయి. దాంట్లో చేపలు వస్తే అందరూ పడతారు. సో అంతేగాని నేను నాది ఒక్కందే మా ఇంటి పక్కనే ఉంది కాబట్టి నేనే పడతా అంటే కాదు, అది ప్రకృతి సంబంధమైనటువంటి వాగు కాబట్టి సో అది అట్లనే పోతుంది కాబట్టి దాంట్లో అందరికీ అవకాశం ఉంటుంది. దాని మీద కమాండ్ ఆ సంబంధిత మున్సిపాలిటీ ఏరియాలో వస్తుంది కాబట్టి వాళ్ళు తీసుకుంటారు. నెక్స్ట్ అర్హత అంటే బేసికల్గా ఎలిజిబిలిటీ ఏంటి అంటే ఒక ఓటర్గా ఉండాలంటే ప్రతి జనవరి 1ను ఒక ఎలిజిబిలిటీగా తీసుకుంటారు. సో ఆ జనవరి 1 రోజు నీకు ఓటు క్యాస్ట్ చేయడానికి 18 సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ అర్హత అనేది వస్తుంది. ఇక్కడ ఏది ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేయడానికి ఆ ఓటు హక్కు వచ్చిన దాని తర్వాత నువ్వు ఓటు క్యాస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా గుర్తుపెట్టుకోవాలి. సో భవన పునర్నిర్మాణం అంటే రీకన్స్ట్రక్షన్ చేయడము. ప్రాంతీయ డైరెక్టర్ అంటే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి డైరెక్టరు. రిజిస్ట్రీకత ఓటరు అంటే రిజిస్టర్ చేయబడిన, అంటే ఎన్నికల సంఘం చేత గుర్తించబడ్డ 18 సంవత్సరాలు నిండినటువంటి ఒక ఓటరు అని అర్థం. నివాసము అంటే మనం ప్రధానంగా భూమిలో కావచ్చు, భూమి మీద కావచ్చు, లేకపోతే ప్రత్యేకమైనటువంటి మనకు ఒక గృహంలో కావచ్చు, అది నిర్దేశితమైనటువంటి నెంబర్తో ఉన్నటువంటిది. సార్ వాళ్ళు ఉండట్లేరు అంటే వాళ్ళు ఉన్నా ఉండకున్నా కానీ అది వాళ్ళ పేరు మీద ఉంది కాబట్టి అది ప్రత్యేకంగా వాళ్ళ నివాసంగా తీసుకోవచ్చు. నెక్స్ట్ రిటర్నింగ్ అధికారి అంటే ఏంటంటే ఎన్నికల కార్యకలాపాలని, అంటే మనకు ఎలక్షన్లో ఈ పదాన్ని బాగా వాడుతుంటారు. ఎన్నికల కార్యకలాపాలని ఈ యొక్క కృత్యాల్ని చేసేటువంటి ఒక ప్రధాన ఆఫీసర్నే రిటర్నింగ్ అధికారి అంటారు. సో చెత్త అంటే మనకు తెలుసు జనరల్ గార్బేజ్. జీతము అంటే వేతనము, అంటే ప్రతి నెల వచ్చేటువంటి వేతనము. అనుసూచులు అనుసూచిత కులాలు అని ప్రత్యేకంగా ఉంది. అనుసూచిత కులాలు. అనుసూచులు 341 రిఫర్ చేస్తే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో, అనుసూచిత కులాలు అనేది 342 చేస్తుంది. అంటే ఆ మున్సిపాలిటీ పరిధిలో, ఆ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి జన సమూహాలు. సో అవి కులాల రూపంలో ఉంటాయి భారతదేశంలో. సో కులాల్లోంచి కొన్ని ఉపకులాలు కూడా ఉన్నాయి. సో అది కులం అనే కాన్సెప్ట్లో చాలా క్లియర్గా మనం నేర్చుకోవచ్చు. ఈ యొక్క అనుసూచులు అనే కులాలు అనేవి 341లో ఉంటే, అనుసూచిత కులాలు అంటే ఉపకులాలు అనేవి 342లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ఆర్టికల్స్లో ఉన్నవి. సో అందులో నివసించే జన సమూహాలు అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో వేరు చేయడము, డ్రై వేస్ట్ వెట్ వేస్ట్ ఉంటుంది. అంటే తడి చెత్త డబ్బాలో పొడి చెత్త డబ్బాలో వేయని మనకు డబ్బాలు కూడా ఇచ్చారు. ఆ డబ్బాలు ఇప్పుడు మనం ఏం చేస్తానో అందరికీ తెలుసు, రైట్? సో అలా చెత్తను వేరు చేసే ప్రక్రియ మున్సిపల్కి సంబంధించింది. స్వీయ పన్ను నిర్ధారణ, స్వీయ ధృవీకరణ అంటే వ్యక్తి తన ప్రయోజనాల నిమిత్తము తనకు తాను అర్జీ పెట్టుకున్నట్లయితే దాన్ని స్వీయ దరఖాస్తు అని పిలుస్తారు. అదే తాను డిక్లరేషన్ ఇచ్చుకున్నట్లయితే ఇది కరెక్టే, ఇది నాది అని నేను 100% స్పృహతో రాస్తున్నానని చెప్పి కింద అన్నిట్లో ఉంటుంది. సో దాన్నే స్వీయ ధృవీకరణ అంటారు. స్వీయ పన్ను నిర్ధారణ, సో ఇంత పన్ను నేను ప్రతి సంవత్సరం పన్ను కడుతున్నాను కాబట్టి మళ్ళీ ఇంతే పన్ను కడతాను అని చెప్పడం స్వీయ పన్ను నిర్ధారణ. దీంట్లో ఏమైనా తప్పులు గిప్పులు ఉంటే కొత్తగా వచ్చినటువంటి చట్టం ప్రకారము శిక్షార్హులు అవుతారు. సో సింపుల్ క్వశ్చను, ఒక 500 గజాలలో మనం ఇక్కడ కనుక నిర్మించుకోవాలి ఒక భవనాన్ని అంటే గవర్నమెంట్కు మనం ఎంత ట్యాక్స్ కట్టాలి? ఇది క్వశ్చన్. దీని కామెంట్ రూపంలో
మీరు తెలియజేయండి. సో అది చాలామంది ఇప్పుడు అడుగుతున్నారు. 500 గజాలు ఉన్నటువంటి భవనాన్ని నిర్మించాలంటే గవర్నమెంట్కి ఎన్ని రూపాయలు చెల్లించాలి? కామెంట్ రూపంలో తెలియజేయండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. రైట్, నెక్స్ట్ ముందుకెళ్దాం. మురికి నీరు అంటే సేవేజు. స్వీయ ప్రకటన అంటే మన యొక్క ఫామ్ను బిజినెస్ను డెవలప్మెంట్ చేసుకోవడానికి యాడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది మున్సిపల్ పరిధిలోకి రావడం జరుగుతుంది. అందుకే పట్టణాలలో ఎక్కువగా న్యూసెన్స్ ఉన్న బోర్డ్స్ను విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్యాప్చర్ చేసి ఇండివిజువల్గా ఆ యొక్క సంబంధించినటువంటి సంస్థలకు నోటీసులు జారీ చేస్తాయి. మీరు ఇట్లా న్యూసెన్స్ చేస్తున్నారు, దీని కింద మీరు ఇంత పన్ను పే చేయాలని. సో అలా స్వీయ ప్రకటనలు ఇచ్చేటువంటి విభాగం మున్సిపల్లో ఉంటుంది. ఏక గవాక్ష విధానము అంటే ఇంగ్లీష్లో సింగిల్ విండో సిస్టమ్ అని అర్థం. అంటే అనుమతులు పొందడానికి, అంటే మనం మున్సిపాలిటీ నుంచి అనుమతి పొందడానికి కనీసం ఒక 10-15 దాంట్లో ఉన్నటువంటి ప్లేస్లలో మనం తిరగాలి. సో అలా కాకుండా అన్ని అనుమతులు ఒకే కిటికీ దిగ సింగిల్ విండో కింద ఒకే కౌంటర్ ద్వారా పొందడం అనేది ఏక గవాక్ష విధానము. సో దాని గురించి మనం క్లియర్గా ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్లో చాలా క్లియర్గా చదువుకుంటాం. సో జంతు వధశాల అంటే మాంసం కోసం, అంటే అది ఇక్కడ జంతువులలో చాలా వరకు మేకలు కావచ్చు, గొర్రెలు కావచ్చు, కోళ్ళు కావచ్చు, పందులు కావచ్చు. సో వీటిని మాంసం కోసము ప్రత్యేకంగా ఒక ప్లేస్లో మనం ఇక్కడ వాటిని చంపడం జరుగుతుంది. జంతు వధశాల, స్లాటరింగ్ హౌస్ అంటారు. సో అవి మున్సిపల్ పరిధిలోకి వస్తాయి. అదేవిధంగా మురికివాడలు అంటే తెలుసు, స్లమ్ సిటీస్ అంటారు. అంటే కనీస అవసరాలు లేనటువంటి ఒక ప్రాయోజిత ప్రాంతం. కనీస అవసరాలు అంటే బేసిక్గా మనిషి బతకడానికి ఇక్కడ 6 ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అనేవి అవసరము. అందులో తాగునీరు ఉంటుంది, వీధి దీపాలు ఉంటాయి, ఎలక్ట్రిసిటీ ఉంటుంది. సో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎక్కువ మొత్తంలో డ్రింకింగ్ వాటర్ అనేది ప్యూరిఫై కావాలి. సో దాంతోపాటు మంచి ఇల్లు ఉండాలి, దానికి రోడ్డు సదుపాయం ఉండాలి. ఇవన్నీ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. ఇవి లేనిదే ఈ యొక్క స్లమ్ సిటీ. ఇప్పుడు మనకు మహారాష్ట్ర చూసుకున్నట్లయితే, ధారావి ఏరియాని చూసుకున్నట్లయితే అది మనకు క్లియర్గా మురికివాడ కాదని తెలుస్తుంది. సో అలా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ స్పెషల్ ఆఫీసర్, ప్రత్యేక అధికారి అంటే ఎన్నికల విధుల గురించి కావచ్చు, మున్సిపల్ పనుల గురించి కావచ్చు. స్పెషల్గా అంటే ప్రత్యేకంగా ఇక్కడ నియమించబడిన ప్రత్యేక అధికారే ఈ యొక్క ఎన్నికల అధికారాన్ని గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్ర ఎన్నికల కమిషను 243 క్రే ప్రకారం ఉంటుంది. ఒక కమిషనర్ ఉంటాడు. ఆ కమిషనరు ఆయన చెప్పినటువంటి విధి విధానాలు అనేవి ఎన్నికల్లో ఖచ్చితంగా ఫాలో కావాలి. వీధి హద్దు గుర్తుల్ని గుర్తించేటువంటి బాధ్యత మున్సిపాలిటీ మీద ఉంది. మనకు జీడబ్ల్యూఎంసీలో కావచ్చు, జిహెచ్ఎంసీలో కావచ్చు మనం తీసుకుంటే ప్రతిదానికి ఇక్కడ బోర్డులు అనేవి సైన్ చేయాలి. సో ఇది ఏ నగర్, ఇది రాజీవ్ నగర్, ఇది సో అండ్ సో ప్లేసు, దీంట్లోంచి ఇండ్లు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి అనే బాధ్యత మున్సిపాలిటీ ఉండాలి. అదే ఒక కొత్త వ్యక్తి వస్తే పలాని ఇల్లు ఎక్కడ ఉందంటే ఎంతమందిని అడగాలి, ఎవరిని అడుగుతారు, ఎవరిని అడిగితే ఏం చెప్తారు అంటే ఇది ఇక్కడ ఏం చేయాలంటే వీధి హద్దు గుర్తుల్ని గుర్తించాలి. చిన్న పట్టణ ప్రాంతం అంటే స్మాల్ సిటీ 243 క్యూ కింద ఉంటుంది. సో దాన్ని మనం గవర్నమెంట్ గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఘన వ్యర్థాల నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వం, ఇవి జనరల్గా తెలిసినవే. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక ప్రాజెక్ట్ ఆమోదం. సో అది మనకు 2014లో ఇష్యూ అయింది. టీఎస్ ఐపాస్ అంటారు, తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్. అంటే ప్రధానంగా ఎక్కడైతే నగరాలలో లేదా ఎక్కడైతే పట్టణాలలో పారిశ్రామికీకరణ కోసం, అంటే పరిశ్రమల్ని నెలకొల్పడం కోసము ప్రత్యేకంగా 2014లో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి విధానమే ఈ యొక్క టీఎస్ ఐపాస్ అనే విధానము. మనకు ఆల్రెడీ తెలంగాణ ఎకానమీలో ఒకసారి వచ్చింది. సో అది పారిశ్రామిక ప్రాజెక్టు ఆమోదం అని అంటారు. ఇంతకుముందు అది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అది మామూలుగా ఉండేది. తెలంగాణ వచ్చిన తర్వాత దాన్ని స్పీడప్ చేయడానికి అనేక కంపెనీలు ఇంకా వేగవంతంగా ప్రాజెక్ట్స్ని పెంచడానికి ఇక్కడ చేయడం జరిగింది. వాటి అనుమతులు అనేవి మున్సిపల్ పరిధిలోకి వస్తాయి కాబట్టి ఆ పదాన్ని అక్కడ వాడడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థ అంటే లోకల్ మున్సిపరేషన్. ఓటింగ్ యంత్రాలు, ఎలక్ట్రానిక్ యంత్రాలు అని అర్థం. వైస్ చైర్పర్సన్ అంటే ప్రధానంగా మనకు కౌన్సిల్స్ ఉంటాయి, కార్పొరేషన్స్ ఉంటాయి. కార్పొరేషన్స్కి అయితే మేయరు, డిప్యూటీ మేయరు. అదే కౌన్సిల్కి అయితే ఇక్కడ మనకు చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్. సో వాళ్ళ యొక్క విధి విధానాలు మనకు తెలుసు. వార్డుల కమిటీ, మున్సిపాలిటీలో అత్యంత విభాగమైనటువంటి ప్రాంతాలే వార్డులు. ప్రతి ఒక్క వార్డు నియామకానికి ఎంతమంది ఉండాలి, ఆ వార్డును ఏర్పరచడానికి ఇంకెంతమంది కావాలనేది మనకు సెకండ్ చాప్టర్లో చాలా క్లియర్గా రాసింది. ఇంకా మనం అక్కడికి పోలేదు కాబట్టి వార్డు కమిటీల గురించి అక్కడ క్లియర్గా నేర్చుకుందాం.
వ్యర్థాలు అంటే మామూలుగా తెలుసు వ్యర్థాలు. ఇక్కడ మున్సిపాలిటీలో ఎక్కువగా ట్యాక్సెస్ రావడానికి ఉన్నటువంటి విభాగమే వాటర్ కనెక్షన్స్. వాటర్ కనెక్షన్స్ అంటే జనరల్గా మనకు ఎక్కడో ఉన్నటువంటి ప్యూరిఫై వాటర్ను తీసుకురావడం ఒక ఎత్తు అయితే, ఆ వాటర్ను తీసుకొచ్చి సంబంధిత గృహానికి అటాచ్ చేయడం అనేది ఒక ఎత్తు. ఆ గృహానికి అటాచ్ చేసిన తర్వాత వాళ్ళు ఎంత వాడారనేది మనకు ఎలా తెలుస్తుంది అంటే, దానికి ఒక మీటర్ను మనం వాటర్ మీటర్ను పెట్టడం వల్ల ఇన్ని డీజీలో ఇంత వాటర్ అనేది మీరు వాడారు అని చెప్పేసి ఇక్కడ వాటర్ కనెక్షన్స్ అనేవి ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో అలా గుర్తుపెట్టుకోవాలి. జల ప్రవాహం అంటే మనకు ఆల్రెడీ ఇంత మునిపి వచ్చింది, నదులు కావచ్చు, ఇతర కావచ్చు. గృహ సంబంధ ప్రయోజనానికి నీరు అంటే డ్రింకింగ్ వాటర్, సంవత్సరం అంటే సంవత్సరం. సో ఇలా మనకు ఆల్మోస్ట్ ఒక 100కు సంబంధించినటువంటి నిర్వచనాలు, 100కు సంబంధించినటువంటి రకరకాల పదాలు అనేవి ఇందులో వాడడం జరిగింది. సో వీటికి సంబంధించినటువంటి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు యాక్ట్లో ఇచ్చారు. సో దాన్ని నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ ప్రధానమైన ఆర్టికల్ సూచించిన వాటిని, ఈ పదజాలాన్ని ఒకసారి రఫ్గా మీరు చదువుకొని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇందులోంచి మార్క్స్ ఏం వచ్చినా రాకున్నా కానీ మనం ఒకటి చదవాలి అనుకుంటే దానికి సంబంధించిన పదజాలం ఉంది కాబట్టి ఫస్ట్ యూనిట్లో ఇది పెట్టాడు. సో అందుకే దీన్ని మనం ఇంత ఎలాబరేట్గా చెప్పాము. నెక్స్ట్ మనం సెకండ్ యూనిట్లో స్టార్ట్ చేద్దాం. అప్పుడు ఇదంతా బాగా ఎఫెక్టివ్గా యూజ్ అవుతుందని నేను భావిస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ ఫర్ దిస్ గివింగ్ ఆపర్చునిటీ. మీకు నేను అడిగిన క్వశ్చన్స్కు కామెంట్స్ అనేవి ఈ యొక్క వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. రైట్, నెక్స్ట్ రేపు చాప్టర్ 2 స్టార్ట్ చేస్తాను. రైట్, థ్యాంక్ యూ.